హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా 1/2 kg చికెన్ వరకు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఈ బిర్యానీకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాల వరకు మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇది కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పీసెస్ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని తెల్లేంత వరకు బాగా ఉడికించుకోవాలి.
వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా వాటర్ బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సగం నిమ్మ చెక్క ఇందులో పిండుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో కుక్కర్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ బిర్యానీ పెద్దగా స్పైసీనెస్ ఉండదు. ఇప్పుడు దీన్ని కలపకుండా కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 2 విజిల్లు వచ్చాక ఎయిర్ అంతా పోయేదాకా ఉంచుకొని కుక్కర్ మూత తీసుకోవాలి. చూసారు కదా మనకు టేస్టీగా బిర్యానీ ఎలా తయారయ్యిందో. నార్మల్ రైస్తో సింపుల్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారయ్యిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.